సో మనం ఒరిజినల్గా ఉంటామా లేకపోతే జిరాక్స్ కాపీలో ఉంటామా అన్నది మనిషి యొక్క ఛాయిస్. ఇప్పుడున్న సమాజంలో అన్ని జిరాక్స్ కాపీలే. అక్కడక్కడక్కడ ఒక ఒరిజినల్ కాపీ ఉంది, దానికి రమణ మహర్షిని పేరు రమణ మహర్షి లేకపోతే ఒక ఓషో. ఒరిజినల్ అంటే వేరే దానిలాగా లేదనే కదా, యూనిక్. యూనిక్. ఆయన బీడీలు అమ్ముతాడంట కదా. అవును, చిన్న షాపు, బిడ్డలు తాగుతాడు కూడా. అంటే దీనికి ఏ సంబంధం లేదు. ఇప్పుడు ఎగ్జిస్టెన్షియల్గా ఒక చిన్న అబ్జర్వేషన్ ఉంది. ఒక తల్లి, ఒక అమ్మాయి గర్భవతి అయ్యి మాతృత్వాన్ని అనుభూతి చెంది ఒక పిల్లవాడికి జన్మనిస్తే వాడు గొప్పగా ఉండడు, కానీ కొత్తగా ఉంటాడు ఖచ్చితంగా. అంటే ప్రకృతి మూలతత్వంలో కొత్తది ఉంది, గొప్పది లేదు. మనకు గొప్పగా బతకడమే నేర్పిస్తున్నారు, కొత్తగా బతకడం నేర్పియాలి. అన్నీ కొత్తగానే ఉన్నాయి. న్యూ అంటే కొత్తగా ఉందంటే దానిలాగా మరొకటి లేదు అని. ఇన్ని 800 కోట్ల మంది ఉన్నారు, 800 కోట్ల. ఇప్పుడు క్యూఆర్ కోడ్కి ఇన్స్పిరేషన్ ప్రాబబ్లీ ఫేసే. అంటే సమ్ డిఫరెన్స్, అట్లీస్ట్ ఆలోచనల్లో, మాటలు, థంబులు, ఎవ్రీథింగ్. అట్లా ఇన్ని ప్యాటర్న్స్ ఎట్లా వస్తుంది? అన్ని ప్యాటర్న్స్ ఎట్లా వస్తుంది అంటే వైవిధ్యం అస్తిత్వ మూల సూత్రం, అట్లాగే వైవిధ్యం జీవన మూల సూత్రం అని తెలుస్తుంది. అందుకని మనం వైవిధ్యంగా ఉండటం అని కాదు విషయం. అసలు వేరే వాళ్ళతో నువ్వు పోల్చుకోకుండా నువ్వు నీలాగా ఉంటే అది వైవిధ్యంగా ఉంటుంది. వైవిధ్యంగా ఉండాలని చేసే ప్రయత్నము వెరీ స్ట్రెస్ఫుల్ జాబ్. అంటే హౌ టు బీ డిఫరెంట్ అనేది ఎట్లా, హౌ టు నేను యూనిక్ ఉండాలనుకుంటున్నా, నేను యూనిక్ ఉండాలనుకుంటున్న ఆలోచన పోతే మిగిలింది యూనిక్నెస్. అది మొన్న ఎక్కడో ఒక దాంట్లో రాసింది, ధ్యానం చేస్తున్నా అన్నది. అంటే ఆ థాట్ వదిలేస్తే మిగిలేది ధ్యానం. అంటే పట్టుకున్నాను, నేను నిలబెట్టే స్థితి కాదు, అది వదిలేస్తే మిగిలిన స్థితి. చిన్న విషయమే కానీ కొంచెం ఎక్కదు. అయితే ఈ పండితులు ఒక ఎన్లైటెండ్ మ్యాన్ గురించి వ్యాఖ్య ఖచ్చితంగా గ్లోరిఫికేషన్ ఉంటుంది. బికాజ్ వాళ్ళు ఆ స్థితిని అనుభవించి చెప్పట్లేదు, వాళ్ళు చదివి చెప్తున్నారు. అందుకని ఖచ్చితంగా అడ్జెక్టివ్స్తో కూడి ఉంటుంది. ఒరిజినల్ ఆధ్యాత్మిక వ్యాఖ్యలో అడ్జెక్టివ్స్ లేకుండా చెప్పడమే ఉంది. అడ్జెక్టివ్ వచ్చిందంటే మేకప్ స్టార్ట్ అయింది, నీ మైండ్ యొక్క ఇంటర్ఫియరెన్స్. ఎగ్జాంపుల్, ఇది వినేవాళ్ళు ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. టీ ఎలా ఉంది? అడ్జెక్టివ్ లేకుండా చెప్పు చూద్దాం. దాన్ని వివరించొద్దని కాదు. అప్పుడు నువ్వు అనుభవించిన వాడు ఎలా చెప్తాడో ఆ అద్భుతమైనటువంటి గ్లాస్లో అని స్టార్ట్ అవుతుంది. ఆ శుభ సాయంత్రం కదా. అంటే ఇదంతా అనవసరం. ఇది నీ మైండ్. ఈరోజు పొద్దున కూడా ఒక ఇంట్రెస్టింగ్ చర్చ వచ్చింది పార్క్లోనే. సో ఇప్పుడు జీవితం ఉన్న చోట ఊహ ఉండకూడదు, ఊహ ఉన్న చోట జీవితం ఉండదు. మరి ఎక్కడ ఇమాజినేషన్ అంటే, అది కథ రాయాలనుకున్నప్పుడు, ఒక పోయిటరీ చెప్పాలనుకున్నప్పుడు నీ మైండ్ అనే ఫ్యాకల్టీని ఉపయోగించి క్రియేటివ్గా ఆలోచించి ఇమాజినేషన్ ఉపయోగించుకో. అదొక శక్తివంతమైన వెపన్. ఇప్పుడు ఏదన్నా కథ రాయాలనుకున్నావు, హీరోకి 6 చెవులు ఉంటాయని రాసుకో. ఆ హీరోకి ₹1,00,00,000 ఉందా, అతను ఒక చిన్న పుస్తకం చదివి ఆ ₹1,00,00,000 ప్రజలకు దానం ఇచ్చేసాడు. ఇమాజినేషన్ కాబట్టి ఏముంది రాసుకో. ఇప్పుడు రాజమౌళికి ఎందుకు బాగుంటుంది లైఫ్? ఈజ్ ఆల్వేస్ ఇమాజినింగ్ థింగ్స్. ఒరిజినల్ లైఫ్ ఇప్పుడు ఎట్లా ఉండదు. ఒరిజినల్ లైఫ్ బోరింగ్ ఉంటుంది, కాకరకాయలా ఉంటుంది. నేను అనుకుంటున్నా, నేను ఒకటి చెప్తా, నిజంగా బోరింగ్ గా ఉంటుందా అంటే? ఎందుకంటే బోరింగ్ అంటే నా ఉద్దేశం ఏదైతే ఊహిస్తున్నామో అట్లా రియల్ లైఫ్లో ఎప్పుడూ ఉండదు. రియల్ లైఫ్లో ఉండదు. నేనేమనుకున్నానో చెప్తాను. సపోజ్ రామాయణం ఉంది, రాముడు ఉన్నాడు, మీరు రాశారు, చాలా రాసేసారు బుక్స్లో, అసలు రాముడు ఎలా చేశాడు ఆ పర్టికులర్గా అక్కడ ఉన్న జనాలందరికీ కంటే ఈయన భిన్నంగా ఈయనకి అసలు మేసాలు అదేదో సంథింగ్ చేశారు. నేను అంటున్నాను, నిజంగా రాముడు నిజంగా జీవించిన లైఫ్
దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో రిచ్ అండ్ అబెండెంట్ అండ్ ఆ డెప్త్ అంతా ఉంది అక్కడ. దాన్ని నిజంగా కంటెంపరీ ఎవరన్నా ఉండి రాస్తే అదేం కోల్పోదు ఆ ఫ్రాగ్రెన్స్. కానీ ఓన్లీ బికాస్ పీపుల్ అట్రాక్ట్ చేయడానికి ఆ మిరాక్యులస్ పవర్స్ మిరాక్యులస్ సిచ్యుయేషన్స్ సృష్టించి అది ఎయిదర్ ఇట్ ఈస్ రామ ఆర్ ఇట్ ఈస్ శ్రీకృష్ణ ఎక్కువ ఇమాజినరీ చేసేసి కొద్దిగా సైంటిఫిక్ ప్యాటర్న్ లో ఆలోచించే మళ్ళీ వాళ్ళకి భయం ఎందుకు సరే 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 అది ఎంత వినాలి ఎంత వినకూడదు. ఇది కూడా తీసుకుపో. పెన్సిలా పెన్ను తీసుకో. పెన్సిల్ లేదు ఇప్పుడు. ఓకే ఇగో ఇందులో ఉన్నాయి తీసుకో. అమ్మ చూసారా మీరు మన లాస్ట్ టైం వచ్చినప్పుడు మీతో రాజశ్రీ ఏలూరు నుంచి వచ్చారు. బ్యాక్ టు అవర్ సరేనా. అంటే మనకు చిన్నప్పటి నుంచి ఇమాజినేషన్ ని జీవితానికి ఆపాదించడం అలవాటు చేయించారు. ఇది నా పర్సనల్ అబ్జర్వేషన్. తర్వాత నేను లైఫ్ని యాస్టిస్ చూసినప్పుడు అసలు అడ్జెక్టివ్సే లేవు. అసలు సూర్యోదయం అద్భుతంగా ఉంది, ఇది భాష. సూర్యోదయం ఉందంతే. లైఫ్ ఈజ్ వండర్ఫుల్, ఇది భాష. లైఫ్ ఈజ్ లైఫ్, అది వండర్ఫుల్ గాను ఉండదు, గ్రేట్ గాను ఉండదు, మిస్టీరియస్ గాను ఉండదు. లైఫ్ జస్ట్ లైఫ్, ఒక కారణ కదలిక. అక్కడ వచ్చి ఆగింది నా స్టేట్మెంట్ అంతే. అదే తర్కాలకు అతీతమైన కార్యకారణాలకు సంబంధం లేని ఒక నిరంతర కదలిక జీవితం అంతే. ఇట్ హ్యాస్ నో పర్పస్. పర్పస్ లేని దానికి అడ్జెక్టివ్స్ ఎందుకు? సో రమణ మహర్షి గురించి ఎవరైతే చెప్తున్నారో అనుభూతి చెంది భాషలో చెప్పినప్పుడు అది ఖచ్చితంగా మిస్లీడింగ్ స్టేట్మెంట్. అది వాళ్ళకి అసలు గొప్పగా అనిపించిందా? దేర్ ఇస్ సంథింగ్ రా. వినడానికి బాగుంది అంటే వాళ్ళు అర్థం చేసుకోలేక. ఇప్పుడు చలం గారి బుక్ ఉంది, యాజ్ ఇట్ ఈస్ గా ఆయన చెప్పాడు అంతే. పండితుడి యొక్క డ్యూటీ అర్థం చేసుకోవడం కాదు, గొప్పగా చెప్పడమే. అంటే అందరినీ, రమణ మహర్షిని నేను పరిచయం చేయాలి గొప్పగా. ఈరోజు గొప్పగా చెబుతాను, అతను ఏమిటో చెప్తాను ప్రపంచానికి. ఉన్నది చెప్పడు వాడు, గొప్పగా ఖచ్చితంగా చెప్తాడు. అసలు తన భాష పాండిత్యం అంతా ఉపయోగించి చెప్పాలి కదా. అసలు ఆ అద్భుతమైన అరుణగిరితోనే స్టార్ట్ అవుతుంది. సాక్షాత్తు అరుణాచలం విషయం అర్థమైతే ఉన్నదే అరుణాచలం. అంత మామూలు, ఎక్కడున్నా ఒక్కటే. అసలు దేర్ ఇస్ నో డిఫరెన్స్. అన్ని చోట్ల ఆధ్యాత్మికం ఉంది, ఆధ్యాత్మిక అనుభవం ఉంది. అన్ని చోట్ల సహజంగా జీవించడం ఉంది. పోల్చుకోకుండా ఏ దేశంలోనే ఉండొచ్చు. అభిప్రాయాలు క్యారీ చేయని మనస్సు అన్ని చోట్ల నీకుంటుంది. దీనికి ఈ అడ్జెక్టివ్స్ యాడ్ అవ్వగానే ఎదురు సాధకుడు ఎవడైతుంటాడో అది మిస్లీడింగ్ అనమాట. అది ఎమోషన్ వచ్చేస్తుంది. అంటే నువ్వు అక్కడికి వెళ్ళగానే, అది చూడగానే నీ శరీరంలో అని చెప్పినప్పుడు వాడు ప్రిపేర్ అయిపోతాడు. అయ్యో నాకెందుకు అయితే లేదు, ఏదో అసలు ఏమి లేదు, అసలు చెట్టును కలిసినట్టు ఉంటుంది. రా అంటే జస్ట్ యాడ్ అంటే భగవాన్ దగ్గర కంటే ఒక సంబడి ఫ్రమ్ యూరోపియన్ వచ్చారంట. ఒక ఆమె వచ్చి భగవాన్ నేను అరుణాచలం వస్తే నాకు బాగుంటుంది, నేను మళ్ళీ మా కంట్రీకి వెళ్ళిపోతే బాగుంటుంది అంటే భగవాన్ సింపుల్గా నువ్వు అరుణాచలంలో ఉన్నావు అనుకో. అదే నేను చాలాసార్లు ఈ కాంటెక్స్ట్ చెప్తున్నాను. ఇప్పుడు ఉన్నది అరుణాచలం అనే స్టేట్మెంటు, దాని మూలం అదే. అంటే ఇప్పుడు అరుణాచలంలో ఉంటే బాగుందంటే నా దగ్గర ఉంటే బాగుందా, విరూపాక్ష గుహ దగ్గర ఉంటే బాగుందా, స్కందాష్టమంలో బాగుందా, ఈ గదిలో ఉంటే బాగుందా? అంటే ఈ అరుణాచలంలో ఉంటే ఓవరాల్గా బాగుంది. అంటే అరుణాచలం బౌండరీ నిర్ణయించింది ఎవరు? నీవే. సో నీ ఐర్లాండ్ని అరుణాచలంలో కలిపే రాదు అన్నాడు. ఇదే ట్రుత్. ఇది భూమి మీద ఏ ఊర్లు లేవు, ఊర్లని మనిషి సృష్టి. భూమి మీద చెట్లు ఉన్నాయి అంతే. ఒక్కసారి విమానంలో టేకాఫ్ అయితే భూమి అనంతంగా ఉంది, చాలా ప్లేస్ ఖాళీగా ఉంది. మనిషి కబ్జా చేయలేడు భూమిని. ఒక ఊరిని కబ్జా చేస్తాడు, ఆ ఊరు అనుకుంటున్నా ఆ ఊర్లో నాకు ల్యాండ్ ఉంది. భూమి మీద నువ్వు కొనాలనుకుంటే ప్రతి ఒక్కడు కొనుక్కోవచ్చు. అసలు కొనాల్సిన అవసరం లేదు. ఏదో అడవికి పోయి ఊరికే ఉండొచ్చు. అసలు అంత ఉంది, కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి. నువ్వు ఊరికి నడుచుకుంటా పోతా ఉండు, నీ జీవితకాలం వెళ్ళిపోతుంది ఇటు నుంచి అటు పోయేసరికి. అంత భూమి ఉంది. నాకు ఫస్ట్ ఈ మనిషి కబ్జా చేస్తున్నాడు భూమి అనేటువంటి ధారణ ఉండే. నేను మొట్టమొదటిసారి శాండార్ట్ పుణ్యమాన్ని విమానం ఎక్కిపోతే, పోయినప్పుడేమో ఎర్లీ మార్నింగ్ 4 o'clock వర్షంలో పోయినా. నాకు బయట ఏం కనబడలేదు. వచ్చేటప్పుడు కావాలని 10 నుంచి 12 మధ్య నా టికెట్ వేయండి అని చెప్పి చూస్తే మంచిగా ఆకాశం.
హైదరాబాద్లో ముంబైలో టేక్ ఆఫ్, హైదరాబాద్లో ల్యాండ్ అయినప్పుడు క్లియర్గా చూసినా దాని మధ్యన ఎంత భూమి ఉందంటే మనిషి కబ్జా చేయలేనంత భూమి ఉంది. వాడు సిటీలో ఒక ఏరియా కబ్జా చేస్తున్నాడు అంతే. ఒక సిటీకి ఇంకొక సిటీకి, ఒక ఊరికి మధ్యన ఎంత భూమి ఉంది, ఎంత కొంటావు నీ వల్ల కాదు అస్సలు. కమింగ్ బ్యాక్ టు నేను ఎప్పుడు చెప్పాలనుకుంటున్నది, నా అనుభూతి ఏంటంటే రమణ మహర్షిని అర్థం చేసుకోవాలంటే విశేషణాలను పక్కన పెట్టాలి. నువ్వు ఒక వెజిటబుల్ చూసినప్పుడు నువ్వు చేసే వ్యాఖ్య అద్భుతంగా ఉంది అనకు. వెజిటబుల్లా ఉంది, ఆకాశం లాగా ఉంది. ఈ మనస్సుతో రమణ మహర్షిని చూస్తే ట్రుత్ అనేది రివీల్ అవుతుంది. అంటే సహజంగా ఉండడం. ఆయన ఒక బుక్కే ఉంది, సహజ స్థితిలో ఉండు అని. సహజ స్థితిలో ఉన్నది, దానికి విశేషణాలు అసలు పట్టుకో. గొప్పగా అన్నది మన వ్యాఖ్య, ఏది గొప్పగా లేదు. ఇంకా ఎంతో కొంత రమణ మహర్షిని మనం కొద్ది సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మీరు ఒకసారి భగవాన్ స్మృతులు చలం రాసినవి కానీ అవి సింపుల్. ఇంకా అది కూడా ఎవరో వ్యక్తి రాసింది అట్లా కాకుండా ఒక అడవిలో నడిచి జింకను చూడు, ఆ స్థితి రమణ మహర్షి స్థితి. ఇది నాకు వచ్చిన కంక్లూజన్ అది. ఇంకా నేను అవ్వకూడదు, అది ఆల్రెడీ ఉంది అది. ఇప్పుడు ఏ స్థితి సాధన వల్ల రాదుగా. ఇప్పుడు రమణ మహర్షి హీ నెవర్ మెడిటేటెడ్. ఇది కూడా అంతులేని ధ్యానం చేసిండు, ఆ పాతాళ గుహలు, ఇదంతా అబద్ధం. ఇది అంటే ఏ ఐడియా లేని వాడు చెప్తుంది. ఇక్కడ విషయం ధ్యానము చేయడం అనేది కాదు, డిస్టర్బెన్స్ లేని ఒక ప్లేస్ కోసం చూస్తుంది శరీరం ఒక్కొక్కసారి. ఇప్పుడు నువ్వు నిద్రపోవాలంటే ఒక మూల చూసుకుంటావు కదా, ఆ మూలలో ఒక అద్భుతమైన ధ్యానం అట్లా చెప్తావు. అంటే ఎక్కడికి వెళ్ళినా మనిషి ఉన్నాడు. నిజానికి నాలాంటి వాడు ఉంటే ఆయన నా పక్కన కూర్చుంటాడు, నేను డిస్టర్బ్ చేసేవాడిని కాదు. కానీ మనుషులు ఊరుకోరు కదా. ఏం చేస్తున్నావు బాబు, ఏ ఊరు, అమ్మనాయనేది, పెళ్లి చేసుకోవా, తిన్నవా, అరే గడ్డం పెరిగింది కట్ చేసుకో, ఇట్లా ఏదో అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక పర్టికులర్ టైంలో నిజంగా నువ్వు మనసుని చూడాలంటే ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే శబ్దాలు, ఇన్ పర్టికులర్ నేచురల్ శబ్దాలు ఓకే, మనిషి ద్వారా వచ్చే శబ్దాలు ఉండకూడదు. ఇప్పుడు ఒక పిట్ట అరుస్తూ ఉంటుంది, అది నేను డిస్టర్బ్ చేస్తలేదు. దాంట్లో భాష అంటే ఏం లేదు, చిన్న కిచకిచకిచకిచ ఉన్నది. మనిషి అట్లా కాదు, ఇంటెన్షన్ ఉంటుంది, వాడి మైండ్ ఉంటుంది, వాడి ఉద్దేశం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇట్ ఇస్ నాట్ జస్ట్ సౌండ్. ఎ సౌండ్ హ్యావింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద మైండ్, అది ఉంటుంది ఖచ్చితంగా. మీకు అందుకే మీ పక్కన చాలా పక్షులు జంతువులు ఉన్నా కానీ మీరు కూర్చుంటే ఏకాంతంగానే ఫీల్ అవుతారు. అవును కదా. ఇప్పుడు అడవికి వెళ్తారు, మనిషి లేడంతే అక్కడ. ఇప్పుడు రమణ మహర్షి ఆ పాతాళ గుహలో కూర్చోడానికి కారణం మనిషి రాడు అని. అంటే ఎవ్వరు నన్ను ఒక టైంలో ఖచ్చితంగా అలా ఉంటుంది. ఇది చాలా దూరం. ఇప్పుడు శృంగారం ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక గది అవసరమైంది కదా, అందరి ముందు చేసుకోవచ్చు కదా. ఎవడైతే పట్టించుకోడో అట్లాంటి వాడి ముందు చేయొచ్చు, కానీ అందరూ పట్టించుకుంటారు కాబట్టి దూరం వెళ్తున్నారు అంతే. అసలు అసలు ఎదురుగా ఏం జరుగుతుందో పట్టించుకుని ఒక వ్యక్తి ఉంటే వాడి ముందు శృంగారం మీద ఏమైనా చేసుకోవచ్చు. అంటే దైవం, మరి దేవుడు చూస్తూ ఉన్నాడు, మరి శృంగారం చేస్తుంటే చూస్తున్నాడు చెప్పమని. అంటే అటలా కళ్ళు మూసుకుంటాడు ఏమన్నా. అంటే దేవుడు ఎదుటి వ్యక్తి ఏం చేసినా అతను ఊహని జోడించకుండా యథావిధిగా చూస్తున్నాడు. ఇదే సత్య దర్శనం అంటే. పిల్లలు ఆడుకుంటున్నారు, నిద్రపోతున్నారు, శృంగారం చేస్తున్నారు, నేను చూస్తున్నాను. నా మనసులో ఎలాంటి కల్పన కానీ, అలజడి కానీ, ఎలాంటి హైపోథీసిస్ కానీ నడుస్తలేదు. అట్లాంటి స్థితులు ఉన్నాయి, కానీ అట్లాంటి మనిషి లేడు కాబట్టి ఆయన ఒక మూలకి వెళ్ళవలసి వచ్చింది. ఇంకోటి రమణ మహర్షికి మధురైలో జరిగిన సంఘటన తర్వాత ఎక్కడ యాడ్ చేసింది ఏం లేదని చెప్పారు క్లియర్గా. అంతే. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న అంతే. ఇంకా ఆయన అరుణాచలంలో చెప్తే అక్కడ ఉన్న వాళ్ళంతా కొంచెం ఆశ్చర్యపోయి నిజమే కదా అని తిరిగి వెళ్ళి చూసి వచ్చారు. ఆ రమణాశ్రమంలో లోపట రాసి ఉంటుంది. కరెక్ట్ గా వాళ్ళ అమ్మగారిది మాతృభూతేశ్వరంలోకి ఎంటర్ అయ్యే దగ్గర అక్కడ రాసి ఉంటుంది. అది కూడా ఒక ఇప్పుడు ఇది ఎలా ఉందంటే అరుణాచలం రాకముందు ఏం జరిగిందో అది రాయబడ్డది. నిజానికి అరుణాచలం వచ్చిన తర్వాత ఇది కాదు, ఇది పాత ఎక్స్పీరియన్స్ అమ్మా. ఫ్రెష్ గా ఇప్పుడు ఆఫ్టర్ 15 years ఆఫ్ మై సైలెన్స్ ఇది రాయాలి కదా, అనలేదు ఆయన. ఆయన ఒరిజినల్ గా చెప్పాడు, నేను ఇక్కడ అరుణాచలం రాకముందే వాట్స్ ఎవర్ హ్యాపెండ్ అది నిజమా కాదా అని టెస్ట్ చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. అంటే ఉదాహరణకి ఏది ఏమైనా ఇప్పుడు నేనంట ఏదేమైనా నేను డిస్టర్బ్ కానంట. ఇది స్టేట్మెంట్ వేరు,
నిజమా కాదు తెలుసుకునేట్టు సందర్భాలు కావాలి కదా. అందుకే సంసారం వచ్చింది లైఫ్లోకి. అదే మాట మీద నాన్నగారు, ఇప్పుడు సపోజ్ భగవాన్ ఊరికే ఉండు మనస్సు అనిపోతుంది, ఏంటది గట్టిగా చెప్పండి, మీరు మాట్లాడింది ఏంటది తెలియదు. ఊరికే ఉండు మనస్సు దానికి అదే అడుగుతుంది. ఊరకే ఉండు మనసు దానికి అదే కుదుటపడి స్థిరమైపోతుంది. సో ఇప్పుడు సపోజ్ నీ దగ్గర రిసోర్స్ ఉన్నాయనుకోండి, నాకు మంత్లీ వచ్చే పని లేదు, అంటే నేను జాబ్ చేయాల్సిన పని లేదు, లేకపోతే నాకు ఒక ప్లేస్ ఉంది హాయిగా, కెన్ ఐ సిట్ లైక్ దిస్ కంఫర్టబుల్? నువ్వు అది ఇప్పుడు ఇదే రియల్ క్వశ్చన్. రమణ మహర్షి అందుకే వెళ్ళి టెస్ట్ చేశాడు దాన్ని. ఇప్పుడు కెన్ ఐ సిట్ లైక్ దిస్ అనకుండా యూ జస్ట్ సిట్ నా టైం గడవని. ఇప్పుడు ఒక 6 నెలల తర్వాత తెలుస్తుంది ఇది కాదు నా ఒరిజినల్, ఇంకేవో కొన్ని ఆలోచనలు రివీల్ అవుతుంది అన్నట్టు. అంటే కెన్ ఐ సిట్ లైక్ దిస్ అనే దానికి ఎస్ నో ఆన్సర్ కాదు కావాల్సింది, నువ్వు కూర్చో అంతే. ఇంకా అంటే ఇప్పుడు నేను అది చేశాను కాబట్టి చెప్తున్నా, ఏది అక్కర్లే ఇంట్లో హాయిగా ఉండిపోయిన అంతే నేను. అంటే ఇట్లా గడిచిపోయింది 6 years. ఏం చేయలే అసలు. సాటర్డే సండే పోయి ఇట్లా బొమ్మలు వేసుకొచ్చింది ఇంట్లో పడుతుంటే అంతే. అసలు నాకు ప్రపంచంతో పని లేదు. కాస్త శరీరం ఉంది, ఆడుకోవాలన్న ఉద్దేశం ఉంది. పొద్దున ఒక 1 hour వెళ్ళి నేను మహేందర్, మిగతా టైంలో ఆల్వేస్ ఇంట్లోనే ఉంటుంది. నేను ఎప్పుడు ఒకటే చోట అంతే. ఇంకా అంతే. అసలు నీకు బయటకు వెళ్ళాలని లేదు, ఇప్పటికీ లేదు, ఈ క్షణం వరకు లేదు. నేను అసలు సినిమాకు పోను, అసలు నేను ఒక్కడే అసలు హోటల్ కొట్టి పోయి తీదాగా కంపెనీ కోసం అట్లా ఊరికే పోదంపా అంటే ఊరికే అట్లా రోడ్డు మీద నడిచినట్టు ఉంటుంది. నేను చూసి దగ్గర 15 సంవత్సరాలు ఆయన ఒక చోట 15 రోజులు ఉన్నాడు. అరుణాచలం ఉన్నది అది కూడా అందరూ అల్లా ఉన్నారు కదా ఇంకొక రోజు అని ఆయన అంటాం తప్ప అసలు అనిపిస్తుంది. మీకు ఎందుకు అనిపిస్తుంది? నాకు ఫీలింగ్ ఆ ఇంట్లో ఉన్నట్టే. అంటే నాకు డిస్టర్బెన్స్ లేదు. అక్కడ కూడా ఇప్పుడు అరుణాచలంలో కూడా నేను ఎక్కడైతే పోయి ఒక రూమ్ చూసుకొని పడుకున్నానో వచ్చే రోజు వరకు అక్కడే ఉన్నా. ఎంతమంది చెప్పినా అక్కడి నుంచి నేను అంతే. ఇంకా అదే అయిపోయింది. ఇంకా ఊరికే మార్చేది కాదు. అంతే. సి వేర్ ఎవర్ యు ఆర్ ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ యూనివర్సే అని ఇది ఒక అనుభవం. ఇది మనం ప్రూవ్ చేయలేం. సో రమణ మహర్షి స్థితి ప్రకృతిలో జన్మ తీసుకున్న ప్రతి ప్రాణికి ఉంది. అందుకే దానికి సహజ స్థితి. అది ప్రయత్నం వల్ల వచ్చింది కాదు, అది స్ఫురణ వల్ల వచ్చింది. స్ఫురణనే అది ఆల్రెడీ వచ్చే ఉంది. అది ఎప్పుడు వస్తుంది కాదు, అది ఆల్రెడీ అది ఉంది. ఇప్పుడు దానికి నేను ఇచ్చిన స్టేట్మెంట్, అమ్మాజీ గారని ఇక్కడ వైజాగ్లో ఇక్కడ ఉంటారు. ఒకసారి రమణ మహర్షి గురించి మాట్లాడమని ఎవరో ఒక రమణ కేంద్రమో ఎవరో ఒక చిన్న జూమ్ మీటింగ్ ఏర్పాటు చేస్తే ఉపదేశ సారం గురించి ఆవిడ లెక్చర్స్ ఇస్తూ ఉంటారంటే ఆమె మాట్లాడింది. సో విశేషణాలు వచ్చింది అందులో. సో తర్వాత నేను ఒక మాట చెప్పిన, సో ఎవరెవరి అనుభూతి ఉందో వాళ్ళు అట్లా మాట్లాడతారు. ఇక్కడ ఎవరు గొప్ప తక్కువ ఎక్కువ అని, బట్ వాట్ ఈస్ ద ట్రూత్? అసలు రమణ మహర్షిని విశేషణంతో నిర్వచిస్తే మనం ఆ వ్యక్తి నుంచి రమణ మహర్షిని దూరం చేస్తున్నాం. మరి రమణ మహర్షిని భగవాన్ చూడకూడదు, మనం ఒక ట్రుత్గా చూడాలి. భగవాన్ అనగానే మనకు భగవాన్ గురించి ఒక థాట్ ఉంది, గొప్పది. మనం ఎక్కడైతాం, అయ్యే పని కాదు. అయిపోయింది. ఫస్ట్ థాట్లోనే ఆయన ఇట్లా కూర్చున్నాడు, కాళ్ళకి ముళ్ళు గిరికినాయి, లేకపోతే తేళ్లు గరిసి, ఇది కాదు పాయింట్. అసలు ఇర్రెలవెంట్ అది. దానికి మనం ఫోకస్ ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు నేను అటువంటి స్థితికి రావాలంటే నేను తేళ్లు అద్దెకి తెచ్చుకొని నా కింద వదులుకొని కుట్టండ్ర ఆయన దీనికి ఆత్మస్థితికి ఏదో సంబంధం ఉందని ఒక మెసేజ్ ఉంది. అసలు సంబంధమే లేదు దానికి. కానీ పాండిత్యం ఇదే చూస్తుంది. ఇప్పుడు సినిమా కథ రాసేవాడు గొప్ప సన్నివేశాల కోసం చూసినట్టు పండితుడు అంతెందుకు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పెద్ద వేదిక మీద నేను శాండాత పర్ఫామ్ చేస్తున్నా. నా ఫస్ట్ ఆర్ సెకండ్ షో ఒక చాలా పెద్ద ఫేమస్ యాంకరు, ఇండస్ట్రీలో సింగర్ అట్లా వచ్చాడు. సో మీరే నా శాండ్ ఆర్టిస్ట్ అంటే అవును నేనే. సో మిమ్మల్ని ఎలా ప్రజెంట్ చేస్తానంటే అసలు పిచ్చికి పోవాలంటే నేను ఎలా చేస్తాను చెప్పండి అన్న. వాడు ఒక 5 నిమిషాలు చెప్పండి నా గురించి, ఇదంతా అబద్ధం, అది చెప్పకు. అంటే మీ జీవితంలో మీరు ఎప్పుడు ఇట్లాంటి వ్యక్తిని చూసి ఉండరు. ఇతను ఇప్పటికి కొన్ని వేల ప్రోగ్రామ్ చేశాడు. ప్రపంచంలో దేశ విదేశాల నుంచి అతని ప్రోగ్రాం చూడడానికి పరిగెత్తుకొని వస్తారు. ఆయన 100 మంది రిక్వెస్ట్ చేసిన రాడు. మన అదృష్టం బాగుంది కాబట్టి మన మధ్యన ఉన్నాడు.
ఆయన మెట్లు దిగిన తర్వాత ఫోటో తీసుకోవడం మర్చిపోవద్దు, అతను మనకు భవిష్యత్తులో దొరకడు అంటే అట్లా చెప్పాడు అనమాట. ఇదంతా చెప్తే నన్ను బాగుంది, కానీ అది నేను కాదు. మరి నీ గురించి ఏం చెప్పాలంటే ఒక సాదాసీదా మనిషి, మోస్ట్ ఆఫ్ ద టైం ఒక విధవ అని చెప్పు అని చెప్పి స్టేజ్ మీద. అంటే ఈజ్ జస్ట్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అండ్ హీ డిస్క్రైబ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ డూ నథింగ్ ఫెలో. హీ హ్యాస్ నో స్పెషాలిటీస్, ఈజ్ జస్ట్ లైక్ అస్. ఇలా చెప్తే నీ బిజినెస్ ఉండదు అన్నాడు. నాకు బిజినెస్ ముఖ్యం కాదు, లైఫే ముఖ్యం. నిజంగా ఇలా చెప్పనా? ఇలా ఎవరు అడిగారు అన్నాడు. ఉన్నదే అదిరా సామి, నువ్వు చెప్తే చెప్పు, లేకపోతే లేదు పో అని చెప్పి పంపించింది. స్టేజ్ మీద నాకు నోరు రావట్లే చెప్పాలంటే, అంటే ట్రుత్ అట్లే ఉంటుంది. చెప్పాడు చెమటలు పట్టినాడు. అసలు ఒక వ్యక్తి గురించి ఇట్లా చెప్తారా బాబు అంటే ఇట్స్ జస్ట్ అన్ ఆర్డినరీ మ్యాన్. స్టేజ్ మీద ఇంట్రడక్షన్ అట్లా ఎట్లుంటుంది? స్టేజ్ అంటేనే భూమి కంటే కొంచెం ఎత్తున్నది, మామూలు మాట కంటే గొప్ప మాట ఉండాలి అక్కడ. మరి ఆవేసి ప్రతిదీ కొంచెం గొప్పగా ఉండాలి. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ నన్ను ఇంట్రడ్యూస్ చేసిరో అక్కడ ఏ విశేషణము లేదు. హీ ఈజ్ జస్ట్ అన్ ఆర్టిస్ట్. హీ లవ్స్ వాకింగ్ అండ్ హీ డ్రింక్స్ కప్ ఆఫ్ కాఫీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ డూ నథింగ్ ఫెలో. మనకు తెలిసిన కథనే ఇసుకతో చెప్తున్నాడు అంతే, ఇందులో ఏ గొప్ప లేదు. రిలాక్స్ అయిపోతుంది. సో రమణ మహర్షిని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ రమణ మహర్షి దానికి నేను ఆ జూమ్ మీటింగ్లో చెప్పిన ఒక స్టేట్మెంట్ విని ఆవిడ నాకు చెప్పింది, ఇది నేను ఎప్పుడు అంటే ఈ యాంగిల్లో అసలు చూడనే లేదు. అంటే నేను రమణ మహర్షిలో కొట్టుకుపోవడం లేదు, నిలబడి చూసిన రమణ మహర్షి కొన్ని సంవత్సరాలు. ప్రాపంచిక మరకలు అంటుకొని మనస్సే రమణం స్థితి అంతే. ఇంతకుమించి నాకు అది యూనివర్సల్గా ఇది ఒక సింపులెస్ట్, ఇది నువ్వు పట్టుకో వెంటనే యు ఆర్ రమణ మహర్షి. నువ్వు ఈ స్టేట్మెంట్ని టెస్ట్ చేసి చూసుకో, కూర్చో ఒక 1 month కూర్చో, ఊరికే నేను నమ్మొద్దు. ప్రాపంచిక విషయాలు ఏంటివి పేపర్ మీద రాయి. డబ్బు అంటుకోనివాడు, కుటుంబ వ్యవస్థ అంటుకోనివాడు, ప్రాపంచిక మరకలు అంటుకొని మనస్సే రమణ స్థితి, రమణ మహర్షి కాదు. అది ఈ క్షణం అందుబాటులో ఉంది. ఒక జింకకి అది వర్తిస్తుంది, ఓ చెట్టుకు వర్తిస్తుంది, ఇప్పుడే పుట్టిన పాపాయికి వర్తిస్తుంది, అదే నిసర్గదత్తకి వర్తిస్తుంది, ఎవ్రీ ఎన్లైటెడ్ మ్యాన్కి అది వర్తిస్తుంది. సో ఇది నాకు అర్థమైన తర్వాత జస్ట్ ప్రాపంచిక మరకలు నాకేమైనా అంటుకునే చూశాను, 1-2 అంటుకునే తెలిసింది, వాటిని వదిలించుకున్నాను, ఆ రమణ స్థితిలో ఉన్నాను. రమణ మహర్షి ఆడ మొగ అని కాదు, రమణ స్థితికి జెండర్ ఏమి లేదు. ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి అట్లేమి ఉండదు. రమణ స్థితికి సాధననే అక్కర్లేదు. ఇప్పుడు సాధన ఎవరెస్ట్ ఎక్కాలంటే సాధన కావాలి, ఒక 6 పల్టులు వేసి నేల మీద దుంకాలంటే సాధన. నువ్వు ఉన్నది ఉన్నట్టు ఉండడానికి సాధన ఏమిటి అసలు? అంటే ఆశ్చర్యం. అంటే ఎందుకు సాధన అక్కర్లేదు అంటే నువ్వు ఎట్లయితే ఉన్నావో అట్లా ఉండటానికి సాధన ఎందుకు అసలు? సో రమణ మహర్షి ఏ సాధన చేయలేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇది నీకెవడు చెప్పాడు అంటే ఆ స్థితి చెప్తుంది నాతోటి. అది నాకు తెలియదు. అంటే ఆ స్థితిలో ఉండి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ఇదంతా యూట్యూబ్ టాక్ కాదు, సత్యం ఇంతే. అట్లా కాకుండా సాధన చేశాడు అనుకున్నావా, సావుపో, దొరకదు, దొరకదు అది. సి సిట్టింగ్ ఐడల్ ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ మెడిటేటింగ్. అంటే ఇది ఒక తప్పుడు దారి ఉంది. ఎవడన్నా ఇట్లా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు అనుకో, ఇమ్మీడియట్గా మెడిటేషన్ చేస్తున్నావు అని అడుగుతున్నారు. అసలు అటువంటిది ఏమి లేదు. ఊరికే కూర్చోవడం కూడా ఒకటి ఉంది. ఈ మనుషులు మర్చిపోయిండు, కుక్కని చూడిపో ఊరికే కూర్చుంటుంది. అది ఊరికే చెట్టు మీద పక్షి కూర్చుంటుంది. అట్లా ఊరికే ఉంటాయి అవి. దే ఆర్ నాట్ థింకింగ్, దే ఆర్ నాట్ సీరియస్లీ థింకింగ్, నీదర్ దే ఆర్ మెడిటేటింగ్, దే ఆర్ సిట్టింగ్. ఇంకోటి ఒక్క ఫోటోనుందా రమణ మహర్షి ధ్యాన భంగిమ చూశారా? క్లోజ్డ్ ఐస్ ఐ హ్యావ్ నెవర్ సీన్, బికాస్ దేర్ ఇస్ నో సచ్ థింగ్. అలాంటిది ఉండనే ఉండదు అసలు. బ్రూటల్ వాస్తవవాది రమణ మహర్షి. అసలు అంత యథార్థ దృష్టితో జీవితాన్ని చూసిన వాడు ఇంకొకటి. అంతా ఎవడో కొంత ఇమాజినేషన్, ఎంతో కొంత కల్పన, ఎంతో కొంత పట్టుకున్నాడు. అందరు అట్లీస్ట్ 0.1% ఉన్నా అది వచ్చేస్తుంది. రమణ మహర్షి పూర్తి వర్తమానము, పూర్తి యథార్థ స్థితి. అసలు ఏమి లేదు అక్కడ. అసలు తీసిపాటు చూపిండి మొత్తాన్ని. మొత్తం ఏమంటారు, ఇట్లా డబ్బా ఊపి వదిలేస్తే జస్ట్ అట్లా మిగిలడం. రమణ మహర్షి 22 ఏళ్ళ అప్పుడు ఎట్లున్నాడు, యాజ్ ఏ స్థితిగా మరణించే వరకు అట్లే ఉన్నాడు. దాంట్లో ఏ ఎవాల్వ్ లేదు. ఆత్మస్థితికి గ్రోత్ ఉంటుందని చెప్పడానికి ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి. ఒక వ్యక్తిగా ఎదిగిందే లేదు, తరిగింది లేదు.
శరీరము సంకోచ వ్యాకోచలంలోనేది, తనకు సంకోచం లేదు, వ్యాకోచం. ద గ్రేటెస్ట్ స్పిరిచువల్ టీచింగ్ ఏదంటే రమణ మహర్షి స్థితే, అది అప్రయత్నం. అయితే మరి 12 ఏళ్ళు ఎందుకు ఉన్నాడు అనే దానికి ఒక రీజన్ ఉంది. అది ఖచ్చితంగా అవసరం. 12 ఏళ్ళని కాదు, కొంత టైం అవసరం. అంటే రకరకాల విషయాల మీద మనసు ఉండడం, ఎవరికైనా ఇది కాదురా లైఫ్ అని ఒక్కదాని మీదకి మనసు రావడం, ఆ మనసు వచ్చి ఒక నిర్ణయానికి రావడం అందరూ చేస్తారు. అవుట్ ఆఫ్ 100 to 10 people నిర్ణయానికి వస్తారు, నా లైఫ్ ఇక మీద సంగీతం, ఇక మీదట నేను సంగీతంలో ఉంటాను. నిర్ణయం అయిపోయింది, ఇక మీదట నేను ఇదే చేస్తాను, ఇక మీదట మన లైఫ్ అంతా సర్వీస్, ఇంకా వేరేది ఏం లేదు. ఇట్లా ఎవడైనా నిర్ణయానికి వస్తాడు. అది నిలబడుతుందా లేదా తెలియాలంటేనే నెక్స్ట్ 12 ఏళ్ళు అనమాట. నువ్వు అన్నప్పుడు ఓన్లీ 1 second అయింది, తాజా ఆలోచన. ఆఫ్టర్ 10 hours ఉంటుందా అది? డైల్యూట్ అవుతుందేమో, డైల్యూట్ అవుతుంది. ఎందుకంటే జ్ఞానోదయపు స్థితులు అందరూ అనుభవిస్తున్నారు. నాకేం అక్కర్లేదు అని ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు అంటాడు. అక్కర్లేదని అట్లే ఉండిపోతే రమణ మహర్షి అయిపోయాడు. మళ్ళీ ఎన్నికి పోలే, అక్కర్లేదు అన్న కానీ మళ్ళీ గతంగా అన్న తప్పదు పై మళ్ళీ అని అట్లా లేదు. అక్కర్లేదంటే అక్కర్లేదు అనుకున్న తర్వాత నిజంగా ఏం జరుగుతుంది అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా కూర్చొని వెయిట్ చేయాలి సందర్భం. ఇట్ ఇస్ నాట్ మెడిటేషన్, యు ఆర్ జస్ట్ సిట్టింగ్ దేర్ అండ్ విట్నెసింగ్. ఏం జరుగుతుంది అసలు? మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. రమణ మహర్షి ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడు. అసలు నాకు తెలిసి జెన్, అది ప్యూర్ జెన్. అదేంది, ఆ 12 సంవత్సరాలు మీరు కఠోర తపస్సు లేదా ధ్యానం చేశారు కదా, ఏమనిపిస్తుంది అంటే నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది అని చెప్పాడు ఒకటి. అంటే అవసరం లేదు. రెండు, అసలు ఏం చేశారు మీరు అంటే ఆయన చెప్పింది చాలా క్లుప్తంగా. నేను ఇట్లా కూర్చుని ఉన్నాను, ఊరికి కళ్ళు మూసుకొని అట్లా కూర్చునేవాడిని. ఎందుకంటే ఎక్కువసేపు నువ్వు ఒంటరిగా ఉంటే ఎక్కువసేపు కళ్ళు తెరిచి ఏం చేస్తావు? నేను ఇప్పుడు నీ ఎదురు సినిమా గిరిమ ఉంటే కళ్ళు తెరవాలి. అదర్వైజ్ నువ్వు నిజంగా ఒక్కడివే ఒక గదిలో సంవత్సరం నుంచి పైగా ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ క్లోజ్ యువర్ ఐస్. బికాజ్ ఇక చూడడానికి వేరే ఏం లేదు. నువ్వు ఏ గోడను చూస్తావు, ఏ పెయింటింగ్ చూస్తావు, ఎన్ని సార్లు చూసినా అదే. అప్పుడు అవసరం ఉన్న దాన్ని మాత్రమే చూస్తావు, లేదా దేన్ని చూడకుండా కళ్ళు ఓపెన్ ఉంటాయి. అంటే దృష్టి ఒక దాని మీద ఉంటే ఏముండదు. టీ చేసుకుంటే టీ గిన్నె మీద ఉంటుంది అంతే. రెండోది, దాని మీద ఏ ఇమాజినేషన్ ఉండదు, అది గొప్పదని ఉండదు, ఏముండదు. నువ్వు రాను ఏకాంతంగా బతికితే మినిమలిస్ట్ అయిపోతావు. ఎక్కువ వస్తువుని నువ్వు డ్రాప్ చేస్తావు ఖచ్చితంగా. తర్వాత ఉన్న వస్తువుని మొదటి రోజు ఎట్లుందో 50 రోజులు అలాగే ఉంచినట్టు చూస్తావు. తద్వారా నీ మనసులో అలజడి కానీ డిస్క్రిపెన్సీ కానీ లేని ఒక స్థితి ఏర్పడుతుంది. ఇది ఎవరికైనా వర్తిస్తుంది, ఇది నా ఒక్కడికని కాదు. ఎవ్రీబడి విల్ గో త్రూ దిస్ ప్రాసెస్. ఒక్కడే ఉంటే వాడు ఒక్కడే మిగులుతాడు లాస్ట్కి, అంతే. అన్నీ పడిపోతాయి, ఓన్లీ 2, 3, 4 వస్తువులు మిగులుతాయి అంతే. అవే మోస్ట్ ఇంపార్టెంట్. తినే కంచము, ఇప్పుడు సిరిడి సాగు దగ్గర ఏముంటుంది, ఒక కంచం పెట్టుకు, అంతకుమించి ఏం అక్కర్లేదు మనిషికి. యాక్చువల్గా మనం ఒంటరిగా ఉన్నా మన మనసులో కూడా స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అంటే ఇక్కడ ఏది ఎంట తీసుకుపోము, ఇక్కడ సొంతం చేసుకునేది ఏమీ లేదని తెలిసిన తర్వాత అత్యంత ఇంపార్టెంట్ అంటే మన డే టు డే లైఫ్లో ఏది అమూల్యమో అదొక్కటి ఉంటుంది నీ దగ్గర, మిగతావి నీకు సంబంధం లేదు. అట్లా రమణ మహర్షి అట్లా కూర్చుంటే ఆయన చెప్పిన మాట, కళ్ళు మూసి తెరిస్తే వర్షం వచ్చేది, మళ్ళీ కళ్ళు మూసి తెరిస్తే చీకటి అయి ఉండేది, మళ్ళీ కళ్ళు మూసి తెరిస్తే ఎవరో చుట్టుపక్కల ఉన్నట్టు కనిపించేది, మళ్ళీ కళ్ళు మూసి తెరిస్తే ఎండ ఉండేది అని చెప్పాడు. దిస్ ఈజ్ వాట్ హీ డిడ్. ఇది సత్యం. ఇది మెడిటేషన్ చేయడం అనేది కాదు. సాక్షి అన్నది ఇట్స్ నాట్ డూయింగ్ సంథింగ్. ఏదేమైనా నేను ఎక్కడి నుంచి కదలను, వాట్ ఈజ్ ఇట్ స్టేస్ అనేది ఒక స్థితి ఉంది. అది మనిషి టెస్ట్ చేయక అందరినీ ఒక మూస ద్వారంలో అనుసరిస్తున్నాడు కాబట్టి ఇన్ని పద్ధతులు, ఇంత ఎక్స్ట్రావగాంజా, ఇంత తప్ప. అసలు ఆధ్యాత్మికత అర్థమైతే కన్నీళ్ళు లేవు, ఎమోషన్ లేదు, ఈ ఆరాధన లేదు, ఏమీ లేదు. ఇదంతా అబద్ధం, బూటకం ఇది. అంటే ఎవరైతే అట్లా ఉన్నారో దే హ్యావ్ మిస్అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. ఏ ఎమోషన్ ఉండదు, నా ఉండదు, నీ ఉండదు. సందర్భం ఉంటుంది, చిన్న కన్సర్న్ ఉంటుంది, దట్స్ ఆల్. అంతకుమించి ఏమి లేదు. ఇప్పుడు ఏదైతే మనకు ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో ఒక మూమెంట్ లాగా ఒక ఉన్మత్త తరంగం చూస్తున్నామో ఇదంతా కల్పననే. కానీ మనిషికి నమ్మబుద్ధి కాదు. కల్పన బాగుంటుంది, బాహుబలి బాగుంటుంది, రియల్ లైఫ్ బాగోదు. ఇప్పుడు అమ్మ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, గ్రాఫిక్ లేకుండా కనిపిస్తుంది, అందుకే నచ్చదు.
దట్ ఈస్ యువర్ రియాలిటీ. ఏం బాగాలేదు, మామూలుగా ఉంది అది. టమాటా, వంకాయ, కాకరకాయ, బీరకాయ మామూలుగా ఉంటుంది. అది ప్యాకేజింగ్లో వస్తుంది బర్గర్, మామూలుగా ఉండదు అసలు. దాన్ని చూడండి, అందులో ఏమి లేదు. ఇప్పుడున్న స్పిరిచువల్ ఆశ్రమాలన్నీ ప్యాకేజెస్ నిన్ను ఎగ్జైట్ చేయడానికి వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. రకరకాల రంగుల్లో, రకరకాల లైట్లలో, రకరకాల సెలబ్రేషన్స్ పెట్టి నిన్ను ఎంగేజ్ చేస్తున్నారు. రియల్ మాస్టర్ నిన్ను ఎంగేజ్ చేయడు, డిస్ఎంగేజ్ చేస్తాడు. అసలు నిన్ను ఏ విధంగానూ మోటివేట్ చేయవు. అసలు బ్రూటల్ రియాలిటీలోకి నెట్టివేయడం ఉంటుంది, ఉన్నదాన్ని అంగీకరించు అని ఉంటుంది. బ్లఫింగ్ ఉండదు అసలు. రమణ మహర్షి ఇస్ ద మోస్ట్ ఆనెస్ట్. అసలు అతను గురువే కాదు, ఇక్కడ అతను ఎవరిని శిష్యుని తీసుకోలేదు. అతను హుందాగా చెప్పాడు నాకు గురువు. ఎందుకంటే గురు శిష్యులు వస్తే ద్వైతం వచ్చింది. ఆయన ఎందుకు నిసర్గదత్త శిష్యులు ఎందుకు లేరు, జిడ్డు కృష్ణమూర్తి శిష్యులు ఎందుకు లేరు, రమణ మహర్షి ఎందుకు లేరు? ఒకవేళ నేను అనుకున్నా నాకెందుకు వద్దు అంటే, పోనీ ఎవరికైనా ఎందుకు వద్దు అనే దానికి ద్వైతంలో ఎంటర్ అవుతుంది. రెండు రకాలుగా చెప్పడం ఉంది. నాకు చెప్పాలనిపి చెప్తున్నా, ఇక్కడితో అయిపోయింది. అది ప్యూర్ అద్వైతం. ఇది నేను చెప్తున్నది నీ బావు కోసమే, పీకింది అయిపోయింది. అక్కడి నుంచి బంధము స్టార్ట్ అయ్యే పని కాదు అది. అందుకే ఏ బుర్రున్న గురువు శిష్యుల్ని పెట్టుకోడు. శిష్యుల్ని అనుకోవడం కూడా పెట్టుకోకపోవడం కాదు అసలు. అది ఓన్లీ సాంప్రదాయ ఆధ్యాత్మికతలో ఉంది. గురు శిష్య సంబంధం ఉంది, చెప్పడం ఉంది, చెప్పుకోవడం ఉంది, దండ ఉంది, కాళ్ళు మొక్కడం ఉంది, సరెండర్ ఉంది. మనం అనుకున్న శరణాగతి వేరే వాడే లేకపోతే శరణాగతి ఎక్కడిది? రీసెంట్గా వచ్చిన విషయం. ఇప్పుడు నేనున్న దేనికి శరణాగతి లేదు. అసలు వేరేది లేకపోతే శరణాగతి ఎక్కడ? అంకిత భావం లేదు. వేరే వాళ్ళు లేకపోతే ఎవరికి అంకితం ఇస్తావు? డెడికేషన్ లేదు. అన్ని పనులు సమానమైతే డెడికేషన్ ఎందుకు? సరిగ్గా చూస్తే అసలు ఏ కాంప్లెక్సిటీ లేదు. కానీ మనం సగం సగం చూడడం వలన ఈ ఉన్మత్తత వస్తుంది, ఒక ఎమోషన్ వస్తుంది, ఒక భావోద్వేగం వస్తుంది. అసలు ఇట్లా గురువుని చూడగానే కన్నీళ్ళు వచ్చిందంటే అసలు పిచ్చ నీకేమన్నా అసలు సంథింగ్ నీకేదో అబద్ధం చెప్పారు గురువు గురించి. రెండోది అతను కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక్కసారి నేను చెప్పాలి, ఇది అబద్ధం. ఇది నన్ను చూస్తే మీ అమ్మని చూసినట్టు ఉండాలి, ఆకాశాన్ని చూసినట్టు ఉండాలి, ఒక ఫ్లవర్ని చూసినట్టు. ఈ ఎమోషన్ అంతా పోవడానికి నా దగ్గరకు వచ్చారు మీరు. బీ నార్మల్ అని చెప్తలేరు ఎవరు. వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, వీళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఏది టీవీ సీరియల్ కంటే అధ్వానం అయిపోయింది. డివైన్ స్టూపిడిటీ ఇది రియల్లీ. అంటే మామూలు స్టూపిడిటీ కాదు. కానీ ఇది నమ్మబుద్ధి కాదు. ఇప్పుడు ఎవడన్నా నా మాటలు వింటే కోపం వస్తుంది ఖచ్చితంగా. కానీ రియాలిటీ లేదు అట్లా. మనసు పక్కకి జరిగితే ఎమోషన్ యాడుందబ్బా అంటే విషయం. ఇఫ్ దెర్ ఈజ్ నో మైండ్, వేర్ ఈజ్ ఎమోషన్? ఇఫ్ దెర్ ఈజ్ నో థాట్, ఇప్పుడు సూపర్ స్టార్ చిరంజీవి అన్న ఆలోచన లేకపోతే ఎమోషన్ ఎక్కడిది? క్రేజ్ ఎక్కడిది? ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడికి చిరంజీవి ఎవరో తెలియనప్పుడు మామూలుగా అందరిలాగానే క్యా అని చూస్తాడు అంతే. ఆ థాట్ వస్తేనే కదా సద్గురు, రమణ భగవాన్, అబ్బా అసలు అయిపోయింది, ఇంపాసిబుల్ అది. అరే వాళ్ళు రమణ మహర్షి ఒక్కడు నిజంగా చెప్పాడు. అంటే నీ ఎమోషన్ నీకానే పెట్టుకొని ఆయన రకరకాలుగా చెప్పాడు అట్లా. కానీ ఇప్పుడున్న చాలామంది గురువులు దే ఆర్ ఎంజాయింగ్ దేర్ ఎమోషన్. వాళ్ళు సస్టైన్ చేస్తున్నారు బికాజ్ ఎమోషన్ ఉంటేనే బిజినెస్ ఉంటుంది. రియల్ మాస్టర్ ఎమోషన్ ఎంటర్టైన్ చేయడు. అబద్ధం అని అట్లీస్ట్ చెప్పు ఒక్కసారి ఉందా. బీ ఆనెస్ట్. నన్ను చూస్తే ఎట్లుండాలంటే మీ ఎడమ చేంజ్ చేసినట్టు ఉండాలి. నేనే మీరు నా దగ్గరకు వచ్చింది ఎమోషన్ అవ్వడానికి కాదు, ప్రతి ఏంటో తెలుసుకుందామని. సరే నేను దొరకనేమో అనుకోని నన్ను చూడగానే ఒక ఎమోషన్ వచ్చింది, నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడ పోతాను? అంతెందుకు, ఒక ఇద్దరు పిల్లలు ఉన్న తల్లి ఇద్దరిని చూస్తుంది. ఆ పెద్ద పిల్లవాడిని సరిగ్గా చూడట్లేదు, ఎందుకంటే వాడు ఫస్ట్ పిల్లవాడు కాబట్టి. సెకండ్ పిల్లవాడికి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ బాబు కాబట్టి. హఠాత్తు ఒకసారి ఆ పిల్లవాడికి ఒక భావన వచ్చింది, నన్ను నెగ్లెక్ట్ చేస్తుంది మా అమ్మ అనిపిస్తుంది. బికాజ్ అక్కడ ఎక్కువ అటెన్షన్ ఉంది. ఇప్పుడు ఈ పెద్ద పిల్లవాడు హఠాత్తు కిడ్నాప్ చేయబడ్డాడు. ఒక 15 days అయింది. అప్పుడు వాళ్ళమ్మ సఫరింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎప్పుడైతే పిల్లవాడు దొరికాడని ఆ అబ్బాయిని తీసుకొస్తారో, ఇప్పుడు చిన్న పిల్లవాడిని ఇంటిని ఒంటిని అన్నీ వదిలేసి పిల్లవాడిని కౌగిలించుకొని ఒళ్ళంతా ముద్దులు పెట్టి ఏడ్చింది.
సో ఈ ఎమోషన్ సపరేషన్ వల్లనే వస్తుందని ఎప్పుడు గుర్తిస్తాడు మనిషి. ఇప్పుడు నువ్వు ఎవరిని చూస్తే నీకు ఒక పక్కన ఆరాధన భావం ఉందో అతను మీ ఇంట్లోనే సంవత్సరం ఉంటుందా? నువ్వు మెయింటైన్ చేయగలవా? నీ వల్ల అవుతుందా? ఇప్పుడైతే ఖచ్చితంగా నార్మల్స్లోకి వస్తేనే మనం మనిషి ఇంకొక మనిషితో ఉండగలిగేది. ఇట్ డజన్ మీన్ దట్ నువ్వు రెస్పెక్ట్ఫుల్గా ఉండొద్దని కాదు. రెస్పెక్ట్ డజన్ మీన్ దట్ ఎమోషన్. రెస్పెక్ట్ అంటే అతని స్పేస్ని అతన్ని గౌరవించడం, అక్కడితో అయిపోయింది. దాన్ని గుర్తించడం. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇందులో. గురువు ఎన్లైటెండ్ మాస్టర్కి సపోజ్ అవతల వాళ్ళ వైపు నుంచి కూడా కొద్దిగా అటెన్షన్, అంటే ఇప్పుడు ఎమోషన్స్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అనుకుందాం. 100% ప్రోత్సహించకపోయినా అది తప్పనేది తప్పని చెప్పట్లేదు. మేబీ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ అనుకుందాం. నేను అనుకుంటున్నా. అక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చాలా డీప్ క్వశ్చన్. ఎన్లైటెన్ అయిన తర్వాత కూడా కొద్దిగా రెసిడ్యూ పర్సనాలిటీ ఉండి అదే ఎంజాయ్ చేసేది, అది క్వశ్చన్. జస్ట్ గోయింగ్ టు ఇట్. ఎట్లా ఎన్లైటెండ్ స్టేట్లో ఉన్నప్పుడు యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ కదా బేసికల్లీ. అట్లా ఎక్కడ మీరు అంటే ఇన్ ద సెన్స్ ఎమోషన్స్ని ప్రోత్సహించడం కానీ ఈదర్ ప్యాసివ్ ఆర్ యాక్టివ్. మళ్ళీ అది ఇంత కాంప్లికేట్ చెప్పండి. నీకు జలుబున్నా ఆరోగ్యంగా లేనట్టే, అంతే. ఇంకా అట్లనే అది ఉంటే దిట్ ఇస్ నో ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్లో అసలు వేరే అనేది లేదు. అంటే అది ఉండే అవకాశమే లేదు. నాలో భాగం అనుకున్నప్పుడు ఎమోషన్ ఎక్కడిది? సరే, ఎదుటి వ్యక్తికి ఎమోషన్ రావచ్చు, వాడు వేరేగా చూస్తున్నాడు. అంతెందుకు, ఎవరన్నా నా ఫోన్ నెంబర్ తీసుకొని నేను జస్ట్ పికప్ చేస్తే ఏడ్చిన సందర్భాలు కోకోలేదు. ఇట్లా చూసి కాళ్ళ మీద పడి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు ఎన్నోసార్లు. ఎవ్రీడే ఇట్ హ్యాపెన్స్. అయితే నేను జస్ట్ ఏడ్చిన తర్వాత ఫోన్ చేయి అని చెప్తే ఆశ్చర్యపోతారు. అసలు ఏడుపు అయిపోయిన తర్వాత ఫోన్ చేయి, మళ్ళీ ఒక 2 సార్లు తర్వాత మళ్ళీ ఏడ్చారనుకో, నువ్వు అట్లా చేస్తుండే 5 నిమిషాల కోసం, ఏడుపు ఆగిపోతుంది కదా, అప్పుడు మాట్లాడుకుందాం. ఇదంతా నేను ఒక స్పెషల్ పర్సన్ అనుకోవడం వల్ల వచ్చింది. నాకు ఏ స్పెషాలిటీస్ లేవు. నీకు స్పెషాలిటీ ఉంది, ఒక వ్యక్తిని చూస్తే ఏడ్చేది, ఇట్లాంటివన్నీ నీకుండే, నాకు అది కూడా లేదు. ఇప్పుడు మన ఇద్దరం ఎట్లున్నాం అంటే ఆ ఎమోషన్ని మనం ఎంటర్టైన్ చేస్తలేము. కానీ నేను నీ పట్ల ఎలాంటి అగౌరవంగా ప్రవర్తించాను, మీరు నా పట్ల ఎప్పుడు అగౌరవంగా ఒక్క మాట కానీ చూపు కానీ ఉండదు అసలు. సో దిస్ ఈజ్ ఎనఫ్ టు కమ్యూనికేట్. అంతేగాని దండలక్కర్లే, పువ్వులక్కర్లే, సాష్టాంగ నమస్కారాలు అక్కర్లే, ఈ ఎమోషన్ అక్కర్లేదు, ఈ ఆరాధనలు అక్కర్లేదు. అంత ఇది ఉన్న చోట అసలు సత్యం నువ్వు ఎంక్వైరీ చేయలేవు. ఇంపాసిబుల్ అది. ఇప్పుడు ఒక వైరం నేర్చుకునే గురువు దగ్గరికి ఇంకో శిష్యుడు వెళ్తే అక్కడ ఏ ఎమోషన్ ఉండదు. కొట్టుకోవడం, తిట్టుకోవడం, బూతులు కూడా ఉంటాయి. ఎమోషన్ పక్కకి జరిగితేనే రియల్ క్వశ్చన్ బయటకు వస్తుంది, రియల్ ఆన్సర్ బయటకు వస్తుంది. నువ్వు ఒక ఎమోషనల్ బ్రెయిన్, మైండ్ కలిగి ఉండు. నువ్వు ఎట్లా అడుగుతావు? అతను చూడగానే నీ మైండ్ దొబ్బిన తర్వాత నువ్వు జీవితానికి సంబంధించిన ఒక రియల్ క్వశ్చన్ ఎట్లా అడుగుతావు? నువ్వు ఎట్లా ఒక వ్యక్తిని ప్రశ్నించగలుగుతావు? లోతుగా ఎట్లా నువ్వు ప్రశ్నించగలుగుతావు? అయ్యే పని కాదు. సో ఎన్లైటన్మెంట్ అంటే ద ఐడియా ఆఫ్ ద అదర్ కంప్లీట్లీ డిసపియర్, గాన్. అసలు ఇక్కడ నువ్వు ఎవరికి ఏం చెప్పట్లేదు. నీకు చెప్పాలనిపించి చెప్తున్నావు, వినాలని కాదు. యూ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు మేక్ సంబడి అండర్స్టాండ్ యువర్ కాంటెక్స్ట్. అది నీ డ్యూటీ. కానీ పిట్టలాగా నువ్వు కూసి వెళ్ళిపోయినావు. కూయడం ఖచ్చితంగా ఉంది, పుయ్యడం ఉంది, కూయడం ఉంది. కానీ ఆడియన్స్ కోసం అయితే ఖచ్చితంగా కాదు. అంటే ఇప్పుడు నువ్వు స్పెషల్గా ఎనాక్షన్ అంటూ ఏముండదు. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఆడియన్స్ వచ్చినప్పుడు ఒకలాగా, లోకల్ పీపుల్ ఒకలాగా, అమ్మతో ఒకలాగా, అట్లా ఉండదు. ఎక్కడున్నా నీవు నీవై ఉన్నావు, దట్స్ ఆల్. అంటే ఇంట్లోనూ నీవే, బెడ్రూమ్లోనూ అదే, స్టేజ్ మీద అదే. దెర్ ఇస్ నో డిఫరెన్స్. అంటే నీకు ఆ విభజననే పోయింది. అంటే ఇప్పుడు ఫండమెంటల్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే, చాలామంది ఆయన దగ్గరికి వెళ్తే ఇంకా ఆయన్నే చూసుకుంటాడు. అది సాంప్రదాయంలో ఉంది. అంటే అది వేరు, అలా చెప్తారు. అవును, అంతా ఆయనే చూసుకుంటాడు. అది వేరే. అది ప్రపంచంలో అది ఆ ఐడియా ఎప్పుడు ఫ్లోట్ అయితేనే ఉంటుంది. అది ఈజీగా ఉంటుంది కదా, అంటే చిన్న హోప్ ఇస్తుంది. బట్ ఇన్ రియాలిటీ దట్స్ నాట్ ద కేస్. అంతే. ఇప్పుడు రీసెంట్గా ఒక ఆవిడ వచ్చింది, చాలాసార్లు వచ్చింది. హాఫ్ అన్ అవర్ టైం అంటే మాట్లాడు. సో ఇప్పుడు ఆమె అడిగిన ప్రశ్న ఏంటంటే, నాకు ఒక సమస్య ఉంది, అది ఇది. సో అది మీరైతే చేయగలరు అంటే నేను చెప్పాను, ఇప్పుడు నేను ఒక పేపర్ మీద ఒక మాట రాసిస్తాను, దానికి జవాబు నువ్వు రాసి. వ్యక్తిగతమైతే నేను ఏమైనా చేయగలను,
కానీ నీ సమస్యలో వేరే క్యారెక్టర్స్ ఉంది అనుకో, నేను చేయలేదని రాసిచ్చాను, ఇంతే. ఆ తర్వాత అన్నది ఇది వేరే క్యారెక్టర్స్ ఉంది. అప్పుడు నువ్వు పోలీసుల దగ్గరికి పో. వేరే క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు గురువు ఏమి చేయడు. నువ్వు ఆనందంగా లేవా, నేనేమైనా చెప్పగలను. నీ మైండ్లో డిస్ట్రాక్షన్స్ ఉన్నాయా, ఏమైనా చెప్పగలను. కానీ ఒకరితో నీ గొడవలు అవుతున్నాయా, నేనేం చేయలేను. అప్పుడు మీరిద్దరూ రావాలి నా దగ్గరికి. ఎందుకంటే నీ వర్షన్ నీది, వాడి వర్షన్ వాడిది, అటు ఎట్లా కుదురుతుంది. అందుకని ఆధ్యాత్మికత పూర్తి వ్యక్తిగతం. దీంట్లో ఎవ్వరికి సంబంధం లేదు. నీకు ప్రకృతికి మధ్యన ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వడం తప్ప అందులో ప్రాపంచానికి, ప్రాపంచిక విషయాలకి, ప్రాపంచిక విలువలకి ఏ సంబంధం లేదు, ఉండటానికి వీల్లేదు. అది ఉంటే అసలు ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ ద ట్రుత్ తెలిసి మనం ప్రపంచంలో ఉందామని గుర్తించి దానికి తగ్గట్టు కొంత వ్యవహారం కోసం అడ్జస్ట్మెంట్ చేసుకొని బతికేస్తుంటారు, అంతే తప్ప కాంప్రమైజ్ అట్లా ఏముంటుంది. సో అందుకని ప్రాపంచిక మరకలంటుకొని మనస్సు రమణ స్థితి, ఇది గోడ మీద రాసి పెట్టుకోండి. ఇది ఇంటర్నెట్లో కొట్టినా దొరకదు. ఇది రీసా స్థితి నుంచి మాట్లాడుతున్నాడు. అది ఎగ్జిస్టెన్స్ అట్లా చెప్తుంది నాకు. ఇప్పుడు ఒక ఫ్లవర్ అంటే ఏంది, నది అంటే గంగా నది అంటే ప్రాపంచిక మరికలు అంటుకొని ప్రవాహ స్థితి, అదే రమణ స్థితి. చిన్నపిల్లవాడు అంత చిరునవ్వు అంటే ఏంది, ఆ ప్రాపంచిక మరకలు అంటుకొని కారణంగా ఆ నవ్వు అట్లా ఫ్రెష్గా ఉంది. ప్రపంచం అంటే ఏంది, డబ్బు అంటుకుంది, పేరు ప్రఖ్యాతులు అంటుకుంది, గుర్తింపు అంటుకుంది, ఫాల్స్ ఐడెంటిటీ అంటుకుంది, వంశ పేరు అంటుకుంది, నీ ఇంటి పేరు అంటుకుంది, నేను మగవాడిని అని అంటుకుంది, నేను ఆడదాన్ని అని అంటుకుంది, నేను స్పెషల్ అన్న భావన అంటుకుంది, నేను గొప్పవాడిని, మా కుటుంబం చాలా గొప్పది, నేను 6 feet, ఎన్నెన్నో అంటుకున్నాయి ప్రపంచం అంతా. ఇంకా చెప్పాలంటే పోలికలు అంటుకున్నాయి, అభిప్రాయాలు అంటుకున్నాయి, భేదభావాలు అంటుకున్నాయి, వైమనస్యత అంటుకుంది, పగ అంటుకుంది, ప్రతీకారం అంటుకుంది, గెలవాలన్న తాపత్రయం అంటుకుంది. ఇదంతా ప్రపంచం. ఇవేమి అంటుకొని వాడు రమణ మహర్షి అంతే. చూడు, క్లియర్ ఉంది. అట్లా నువ్వు ఒక్కరోజు ఉండి చూడు, జీవితకాలం వద్దు, 1 day యు ఆర్ దట్. ఏ బరువు ఉండదు. జెన్లో ఒక ఉంటుంది, లూజ్ అండ్ న్యాచురల్. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. యు ఆర్ లూజ్ అండ్ న్యాచురల్. ఫిట్ అండ్ స్టిఫ్ అన్నది ప్రపంచం. ప్రకృతిలో అంతా లూజ్ ఉంటుంది. అట్లా ఫ్లవర్ లూజ్ ఉంటుంది, అట్లా పెటల్స్ లూజ్ ఉంటాయి, రెడీ టు లీవ్. ఏది గట్టిగా, మన బిల్డింగ్ మనిషి కట్టినంత కాంక్రీట్ ఎప్పటికి పోదు, ప్రకృతి ఎప్పటికి వెంబడే వెళ్ళిపోవాలి. ఇట్ డజంట్ వాంట్ టు స్టే. కానీ ఉన్నంతసేపు సజీవంగా ఉండాలి. లూజ్ అండ్ నది ఎట్లా ఉంది, టక్ 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 బ్రిక్స్ లాగా పోతుంది కదా, లూజ్ అండ్ న్యాచురల్గా పోతుంది. ఇప్పుడు అమ్మాయి కూడా మనం ఇట్లా ఇంటికి ఇట్లా గాల్లో ఆడితే లైక్ చేస్తాం, లూజ్ అండ్ న్యాచురల్. సో జ్ఞానోదయ స్థితిలో ఒక లూజ్ అండ్ న్యాచురల్, టైట్ అనేది ఉండదు, ఛాతీ కుమ్మించడం ఉండదు, పురుకుటి ముడిపడడం ఉండదు, పిడికిలి బిగించడం ఉండదు. అంటే మనసు ఉంటేనే అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నన్ను ఎవడో చూడాలన్న కాంక్ష ఉంటుంది కదా, జిమ్కి వెళ్ళేది. అసలు అడవిలో నువ్వు ఒక్కడి జిమ్కి వెళ్తావా? అసలు నీ బాడీని చూసుకుంటావా? ఇంపాసిబుల్ అది. ఇప్పుడు నువ్వు లైఫ్లో ఉన్నది అనుభవించినప్పుడు నినాదం ఎక్కడిది, పిడికిలు బిగించడం ఎక్కడిది, ధర్నా ఎక్కడిది. లేనిది కోరుకున్నప్పుడే పిడికిలు బిగించడం ఉంటుంది. నీ మనసులో చిక్కుకుపోయిన ఆలోచనలు ఉంటేనే నీ బ్రుకుటి ముడి పడుతుంది. లేకపోతే యూ హ్యావ్ ఎ క్లీన్ ఫోర్ హెడ్. అంటే అందులో మడతలే శారీరకంగా ప్రకృతి పరంగా వచ్చేది కాదు. నువ్వు ఇట్లా ఇట్లా కుచించుకుపోవడం ఉండదు, అట్లా ఉండదు అసలు. తర్వాత నీవు ఒకటి ప్రూవ్ చేయాలనుకున్నప్పుడే శరీరం స్టిఫ్గా పెడతావు. మనస్సు పక్కకి జరిగితే శరీరం ఖచ్చితంగా లూజ్గా ఉంటుంది. ఇది న్యాచురల్ లైఫ్. నిద్రపోయినప్పుడు స్టిఫ్గా ఎవడు ఉండదు, బికాస్ మనసు పక్కకి జరిగింది. అదే పోలీసు రాగానే స్టిఫ్ అవుతుంది, మనసు వచ్చి కూర్చుంది. జడ్జి రాగానే ఇంకా స్టిఫ్ అయింది, ఎందుకంటే ఏమన్నా అయితే తెలియదు. అలర్ట్ ఉండాలి. మనసు ఎంత అలర్ట్ ఉంటే శరీరం అంత అలర్ట్ ఉంటుంది. సో మనసు కంప్లీట్ లిబరేషన్ ఉంటే మనసు సజీవంగా ఉండి దానికి వేరే వాటితో సంబంధం లేని కారణంగా అది ప్రశాంతంగా ఉంటుంది. సో ప్రశాంతత అంటే శరీరం మనస్సు రెండు లూజ్ అండ్ న్యాచురల్గా కలిసి ఉండడం. ఆ రమణ స్థితి ఎంత సింపుల్. అది నాకు ఓనర్గా ఒకటి అర్థమైంది, ఎవరికి రమణ స్థితిని అనుభవించడం లేదు. ఇది నా కంక్లూజన్. ఎవరికి ఆనందంగా ఉండాలని లేదు. అందరికి కష్టపడాలి, కొండలు ఎక్కాలి, ఆ గోడ గుద్దుకోవాలి. ఇది మన ఈ మానవ జన్మలో అయ్యే పనిగా. వాళ్ళంతా గొప్పవాళ్ళు. అయ్యో ఆయన అట్లా మనకెక్కడవుతుంది? ఈ ప్రాపంచిక వాటిలో ఎంజాయ్మెంట్ని వదిలేసుకోవాలని ఎవరికి లేదు. కావాలని నాటకాలు దొబ్బుతున్నారు అంతా.
నోబడి వాంట్స్. నిజంగా దేవుడే వచ్చి నువ్వు ప్రాపంచిక విషయాల మీద నీ మనసు జరిపేస్తాను, నువ్వు రమణ స్థితిలాగా పిచ్చా, నీకేమన్నా పబ్బుకు పోయేది ఉంది, నెక్స్ట్ పెళ్ళి ఉంది, చీర ఉంది, కట్టుకోవద్దా? ఇప్పుడు రమణ స్థితి అంటే చూడు, ఏ ఎగ్జైట్మెంట్ లేదు దానికి. ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఎ ట్రీ సిట్టింగ్ దేర్. దానికి ఏ ఎగ్జైట్మెంట్ లేదు చూడు. దానికి మేకప్ లేదు, డెకరేషన్ లేదు, బంగారం లేదు, నానేవాళ్ళు లేడు, ఎక్కడికో పోయేది లేదు, సాధించింది లేదు, అవార్డు లేదు, రివార్డ్ లేదు, రికగ్నిషన్ లేదు, చేతికి అట్లీస్ట్ ఒక గోల్డ్ చైన్ అన్నా, చిన్నది ఒక చిన్న బ్రేస్లెట్ అన్నా ఏమీ లేదండి అసలు. ఆయన అసలు కోరుకోలే తనకు ఒక చిన్న మంచం కావాలని. ఆయన పోతే పాపం ఆయనకి ఇబ్బంది అవుతుందని వచ్చేసరికి ఇట్లా వేస్తే ఆయన నిలబడి చూసి సరే అర్థం చేసుకుని కూర్చున్నాడు తప్ప హీ డజంట్ నీడ్ ఎనీథింగ్. దట్ ఈజ్ లిబరేషన్. ఏది ఉంటే దాంతో అట్లా అనుభవించడం, దాన్ని అర్థం చేసుకోవడం, అట్లా ఒదిగిపోవడం. చిన్నపిల్లలు నాకు ఇదే అనిపిస్తుంది, అంటే ట్రస్ట్ ఎట్లా ఉంటుంది అని. నేను ఒక ఫ్రెండ్ మన్యంకొండ రోడ్డు మీద మాట్లాడుకుంటున్నాం ఒకసారి, ఇది చెప్పి ముగిస్తా. ట్రస్ట్ ఎట్లా ఉంటుంది అన్న, ఎట్లా అర్థం చేసుకోవాలి ట్రస్ట్ని అంటే ఎట్లా చెప్తాం? మీరు చెప్పండి చూద్దాం, ట్రస్ట్ అంటే ఎట్లుంటుంది అంటే కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఇంకా అదే ఉదాహరణ దొరకాలి కదా. అదే తల్లితో పిల్లలకి ఉండే ట్రస్ట్, తండ్రితో పాటు బయటకు వెళ్తున్నప్పుడు వచ్చే ట్రస్ట్, అంటే నన్ను ఎక్కడికి వెళ్ళినా కానీ అయినా కూడా ఏదన్నా నీలాగే ఒక ఎగ్జాంపుల్ ఉంటే బాగుంటుంది. అంటే చెప్పన్నా అంటే ఇక్కడే కనిపిస్తుంది ఏదో ఒకటి, జస్ట్ వెయిట్ చేయని చెప్పిన తర్వాత ఒక హస్బెండ్ బైక్ నడుపుతున్నాడు, మధ్యన పిల్లాడు కూర్చున్నాడు, వాళ్ళ ఫాదర్ని పట్టుకున్నాడు, వెనక వైఫ్ కూర్చుంది. ఆ వైఫ్ చేతిలో ఒక చిన్న పాప ఉంది, ఆ పాప ఇట్లా ఒళ్ళు పడేసి నిద్రపోతుంది. నిన్న అది ట్రస్ట్ అంటే. ట్రస్ట్ అనే అర్థం కూడా తెలియదు ఆ పాపకి. ఇప్పుడు యాక్సిడెంట్ తర్వాత యాక్సిడెంట్ కవర్, ఇన్సూరెన్స్, అమ్మ మెంటాలిటీ తెలిస్తే పడుకోగలదా అసలు? ఇది తెలియని స్థితి. తెలిసి ట్రస్ట్ చేసేదని తెలుసా? అందరు ఫ్లైట్ ఎక్కే వాళ్ళంతా ట్రస్ట్ చేస్తున్నారు పైలట్. దే ఆర్ నాట్ ఈవింగ్ మీటింగ్ ద పైలట్. బాబు నీకు నడపడం వచ్చు కదా అసలు. ఇప్పుడు రాను, 5 నిమిషాల తర్వాత వస్తుంది, ఇప్పుడు రాలేను, రికార్డ్ అవుతుంది. సో అందరూ ఫ్లైట్ ఎక్కుతున్నారు, ప్యూర్ ట్రస్టింగ్. అది ఒక్కసారి గాల్లోకి ఎక్కినామంటే ఫ్యామిలీ ఎక్కుతున్నారు రా బాబు. అసలు స్కూల్స్ ఒకసారి వస్తే ఒక 100 మంది పిల్లలు ఒకటే ఫ్లైట్ ఎక్కుతున్నారు. దాన్ని ఎంత ధైర్యం అంటే 100 కుటుంబాలు, ఎంత నమ్మకం, ఒక మిషన్ని నమ్ముతున్నాడు అసలు మనిషి. అంటే 100% మా వాళ్ళని అక్కడ దింపుతాడు. ఆ మనిషే కదా మిషన్ నడిపేది. అది ఒక లోహ విహంగం, అట్లా గాలి లేచిపోయి వాడు లేపుతున్నాడు, దింపుతున్నాడు. సంథింగ్ వెరీ ట్రస్ట్, పరాకాష్ట. అది విమానం ఎక్కడం అన్నది ట్రస్ట్కి పరాకాష్ట. సీరియస్లీ. మధ్యలో దేవుడు. అదే నాకు ఒక చిన్న జోక్, పనిలో మన ట్రస్ట్ లోక విహంగం అన్నారు కదా, అదే దాన్ని ఏమంటారు, లోహ విహంగం. శ్రీశ్రీ మాట. ఒకసారి ఒక ఇన్స్టిట్యూట్, అంటే ఒక ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పిల్లలు ఒక ఫ్లైట్ తయారు చేశారంట. మొత్తం అందరూ కూర్చున్న తర్వాత దానిలో ఏదో ఒక చిన్న శబ్దం వచ్చింది. వాళ్ళు బయలుదేరించే లోపల చాలా అందరు దిగిపోయారు, ఎక్సెప్ట్ ఆ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్, ఫ్యాకల్టీ దిగకపోతే ఏంటండి మీకు అంత ట్రస్ట్ ఉందా వాళ్ళ మీద అంటే, నాకు ట్రస్ట్ ఉంది, ఇది ఎప్పటికీ పైకి లేవదని, అందువల్ల నేను ప్రశాంతంగా కూర్చున్నాను. ఏంటి అదే అట్లా. ఓకే. సో ఓవరాల్గా రమణ స్థితి ఒక్కటే మానవ జాతి ప్రయత్నం లేకుండా సాధించుకోగలిగేది. ఇక మిగతా ఏ స్థితిలో నీ వల్ల కాదు. యూ కెనాట్ బికమ్ అంబానీ, నీదర్ యూ కెన్ బికమ్ ఐన్స్టీన్, బిల్ గేట్స్. అవి నీ వల్ల కాదు. అది నువ్వు ఎలన్ మాస్క్ కాలేవు బాబు, నీ వల్ల కాదు. ఐఏఎస్ ఆఫీసర్ చిన్న వయసులో బుర్రా వెంకటేశ్వర నువ్వు కాలేవు. ఈ రాజకీయాలు నువ్వు చేయలేవు, ప్రధానమంత్రి నువ్వు కాలేవు, అయ్యే పని కాదు. ఒక్కటే అవైలబుల్ ఉంది, అకారణంగా ఆనందం ఉండడం, సహజ స్థితిని నిరంతరం అనుభవించడం. రమణ మహర్షి యొక్క స్థితి అన్కండిషనల్ ఇప్పటికీ అవైలబుల్ ఉంది మానవ జాతికి. అది ఒక్కటి, మిగతా ఏవి అందుబాటులో లేవు. సినిమాలో రిక్లైన్ చేయరు, అందుబాటులో లేదు. కొన్నిసార్లు ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. అట్లా కాదు. నువ్వు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, పెళ్ళికి వెళ్ళినా, ఇట్ ఈస్ దేర్. ఒక్కసారి నువ్వు చూడు. దానికి కీ ఏంది? ప్రాపంచిక మరకలు అంటుకొని మన స్థితే రమణ స్థితి. ద మైండ్ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ద వరల్డ్లీ అఫైర్స్, ఆల్ వరల్డ్లీ థింగ్స్. అందులో సక్సెస్, డబ్బు, విజయం, ఇది గుర్తింపు, పేరు ప్రతిష్టలు, పరాకాష్ట, లేకపోతే ఆనందము, ఎగ్జైట్మెంటు, ఎవడో గుర్తించాలి, తపన, లిప్స్టిక్, ఎవ్రీథింగ్ పడిపోయింది.
వాట్స్ ఎవర్ యు ఆర్, దట్ ఈస్ ఎనఫ్. దానికి ఏ అడిషన్ అక్కర్లేదు, దానికి ఏ అడ్జెక్టివ్ అక్కర్లేదు, దానికి ఏ డెకరేషన్ అక్కర్లేదు, దానికి ఏ మేకప్ అక్కర్లేదు, దాన్ని ఎవరో నిలబెట్టాల్సిన అవసరం లేదు, దానికి ఒకరు గుర్తింపు అక్కర్లేదు. అది ఉంది అంతే. ఇట్ ఇస్ జస్ట్ దేర్. అది ఉంది ఆల్రెడీ. ఇట్స్ పర్ఫెక్ట్ ఉంది. సో అట్లా ఇది అందుకే ఇది సాధన కథ. ఇది రమణ మహర్షి, ఎవరెవరైతే రమణ మహర్షిని అర్థం చేసుకోవాలని సాధన చేస్తున్నారో వాళ్ళు సాధన చేస్తున్న ప్రతి క్షణం దే ఆర్ లూజింగ్ ఇట్. అడ్జెక్టివ్స్ కూడా రమణ మహర్షి స్థితిని నువ్వు సాధన వల్ల పొందలేవు. ఎంతమంది అరుణాచలం పోతున్నారో అందరూ దానికి దూరం కావడానికి పోతున్నారు. నువ్వు ఎంత సాధన చేస్తే అంత దూరం అవుతుంది. ఇది వినే వాళ్ళకి కొంచెం శరాఘాతమే, కానీ సత్యం ఇట్లనే ఉంటుంది. జస్ట్ నువ్వు సాధన చేస్తున్నావు, మళ్ళీ ప్రాపంచిక విషయాల్లో పడుతున్నావు కాదు. టేక్ ఏ స్ట్రాంగ్ డెసిషన్. అలాగని రమణ మహర్షి లాగా మూల కూర్చోమని కాదు దాని ఉద్దేశం. మనసులో ప్రాపంచిక విషయాలు లేవు. వ్యవహారం ఉంది, ఉండని, డబ్బు అడిగావు ఇచ్చావు, కానీ మనసుకు అంటుకోవడం లేదు డబ్బు. ఇది ఎలా ఉంటే గ్లౌజ్ వేసుకొని నూనెలో చేయబెట్టావు, తీసావు, చేతికి ఏం అంటుకోలే. అట్లా నీకు విషయం అర్థమైంది. ఇది నా ఎగ్జిస్టెన్స్ కాదు, ఇవన్నీ నాకు అవసరాలు మాత్రమే అన్న ఒక స్పృహ కలగడంతోనే విషయం ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఇది అత్యంత సులువు, అత్యంత కఠినం, అసాధ్యమైతే కాదు. It is very ఈజియెస్ట్ థింగ్ అండ్ మోస్ట్ డిఫికల్ట్ థింగ్. It is very simple. బట్ ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్. Simple is not easy. అది ఇంపాసిబుల్ కాదు, ప్రతి దానికి సాధ్యమే. అంతే. కానీ కొందరికి 1000 సంవత్సరాల్లో సాధ్యము, కొందరికి ఈ సెకండ్లో సాధ్యమే. డిపెండ్ అపాన్ దట్ పర్సన్ అండ్ హౌ హీ పర్సీవ్స్. ఇంత చెప్పినా సంశయం వచ్చిందా, ఇట్ విల్ టేక్ టైం. అంటే ప్రాపంచిక మరకలు అంటుకొని మనోస్థితి బాల్యం, ప్రాపంచిక మరకలు అంటుకొని స్థితి ప్రేమ, ప్రాపంచిక మరకలు అంటుకునేది ఆకలి, ప్రాపంచిక మరకలు వదిలితేనే గాఢ నిద్ర, ప్రాపంచిక మరకలు అంటుకునేదే ఈ ఆకాశం, ప్రాపంచిక మరకలు అంటుకునేదే గంగా నది, ప్రాపంచిక మరకలు అంటుకునే స్థితి రమణ స్థితి. ఇవన్నీ ఒక్కటే. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్, దే ఆర్ ఆల్ వన్. ఇది నేను రీసాగా మాట్లాడట్లే, అస్తిత్వం మాట్లాడితే ఇలాగే ఉంటుంది. సత్యం ఇంతే, ఇంతకు మించి ఏం లేదు. ప్రవచనం కాదు. ఇప్పుడు ఎవడన్నా ఆకాశానికి ఆస్కరిస్తారా చెప్పు? ఇప్పుడు గాలికి ఎవడన్నా ఒక అవార్డు ఇస్తారా? గాలి లేకపోతే మనం ఎవ్వరం లేవు. ఇప్పుడు మా అంకుల్ లేకపోతే నేను లేను, మా ఫాదర్ లేకపోతే నేను లేను. అదే అన్నా, మీకు ఒక పువ్వు దగ్గరికి వెళ్ళి నీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వబోతున్నావు అంటే అది ఎంత అక్వర్డ్గా ఉంది. అట్లీస్ట్ నువ్వు మనం అందరం ఒక దాన్ని స్మరించుకోవాలి ఈరోజు. గాలి అది లేకపోతే మనందరం లేము. ఎక్కడుందా నువ్వు బాగుండు, నువ్వు క్లీన్గా ఉండు, తద్వారా మేము క్లీన్గా ఉంటాం అని అట్లీస్ట్ థ్యాంక్స్ చెప్పరు. దొంగనా కొడుకులు, మనిషి అంతా దొంగనా కొడుకు ఇంకోలేడు. సో నేను అట్లీస్ట్ నేను కాన్ఫిడెన్స్ చేస్తున్నా, నేను బతకడానికి కారణము కులము కాదు, మతము కాదు, ఈ రాజకీయాలకి గాలి. అందుకని నేను ఎప్పుడు రుణపడి ఉంటుంది అని ఉన్నట్టు గాలికి. ఇఫ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎనీథింగ్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్, దట్ ఈస్ క్లీన్ ఎయిర్. నాకు ఎగ్జిస్టెన్స్, కాస్మోస్, గ్రహాలు అవి తెలియదు, ఈథర్ ఇవన్నీ తెలియదు. నాకు గాలి తెలుస్తుంది. ముక్కు మూసుకోగానే నేను పరిశీలన, ముక్కు ఓపెన్ చేయని లిబరేట్ అవుతున్నా. అందుకని ఇక్కడి నుంచే గాలికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. అట్లాగే అందరిలో గాలి ఉంది కాబట్టి అందరికీ బోయింగ్ డౌన్ అంతే.